వాతావరణ పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుతున్నాయి. దాదాపు 4-5 రోజుల పాటు వర్ష బీభత్సంతో అల్లాడిన దక్షిణాంధ్ర తిరిగి కోలుకుంటుంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఇలాంటి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, కుండపోత వర్షాలు కూడా నమోదయ్యాయి. దాని కారణంగా పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి సాధారణ జనజీవనానికి కూడా ఆటంకం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద తాకిడి కూడా కనిపించింది. ఇక ఈ వర్షాల ప్రభావం, దిత్వా తుఫాను కారణంగా ఏర్పడినటువంటి వాతావరణం క్రమంగా సద్దుమణిగింది. అల్పపీడనం కూడా బలహీనపడింది. ప్రస్తుతం మనం శాటిలైట్ ఇమేజ్లో ఐఎండీ ఇస్తున్నటువంటి రిపోర్ట్ చూస్తే దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి వర్ష సూచన అయితే ఇప్పుడు కనిపించట్లేదు. ఎక్కడైనా ఒక మాదిరి వర్షాలు. శుక్రవారం, శనివారం కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవచ్చు అనే అంచనాతో ఐఎండీ ఉంది. దానికి తగ్గట్టుగానే మనం ఇక్కడ మ్యాప్లో కూడా చూడవచ్చు. శాటిలైట్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో క్లీన్ స్కై కనిపిస్తుంది. కొన్ని దక్షిణాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి తిరుపతి సమీపంలో కొంత వాతావరణంలో ఏమైనా వర్ష సూచన అయితే కొద్దిపాటిగా కనిపిస్తుంది. ఇది ఈరోజు రేపు కూడా ఉండొచ్చు అని భావిస్తున్నారు. అయితే ఈ వాతావరణం పూర్తిగా సద్దుమణిగిన తర్వాత బంగాళాఖాతంలో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో రెయిన్ఫాల్ ఐఎండీ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా చూస్తే సౌత్ ఇండియా వ్యాప్తంగా 47%, గడిచిన వారంలో 27 నవంబర్ నుంచి 3 డిసెంబర్ వరకు 47% అధికంగా వర్షపాతం నమోదయ్యింది. దేశంలోనే ఇది చాలా అసాధారణమైనటువంటిది. డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఇలాంటి వర్షాలు నమోదు కావడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతోంది. బంగాళాఖాతంలో తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడినటువంటి సమయంలో మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈసారి మాత్రం 47% అదనంగా ఇక్కడ వర్షపాతం నమోదైనట్టుగా అధికారిక డేటా చెప్తుంది. ఇక రాబోయే వారం రోజుల పాటు, రాబోయే 2 వారాల పాటు వాతావరణం ఎట్టా ఉండొచ్చు అన్నదాని మీద ఐఎండీ అంచనా వేసింది. రాబోయే వారం రోజుల పాటు వర్షపాతంలో పెద్దగా ఏమీ మార్పులు ఉండవు. వర్షపాతానికి సంబంధించి ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాల్లో తమిళనాడు, రాయలసీమ రీజియన్లో ప్రధానంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలు. ఈ 2 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం దాదాపు 96% అదనంగా వర్షపాతం నమోదైంది. అంటే సాధారణ వర్షపాతం కన్నా అదనంగా 96% దాదాపు రెట్టింపు వర్షపాతం నమోదైంది. అదే పాండిచ్చేరి, కరైకల్, తమిళనాడు ఈ ప్రాంతాల్లో అయితే 74% అదనంగా వర్షపాతం గడిచిన వారంలో నమోదైంది. అంటే దిత్వా తుఫాను ప్రభావం ఎక్కువగా రాయలసీమ, అదేవిధంగా ఇక్కడ తమిళనాడు మీద ఎక్కువ ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ కోస్టల్ ఏరియాలో కూడా 58% అదనంగా వర్షపాతం నమోదయ్యింది అని చెప్పారు. కానీ ఆ నమోదైనటువంటి వర్షపాతం దాదాపుగా నెల్లూరు, ప్రకాశం, పల్నాడు ఈ జిల్లాల ప్రాంతాల్లోనే నమోదైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక రైన్ఫాల్ సబ్ డివిజనల్ వారీగా కూడా ఇక్కడ ఇచ్చారు. అందులో రాయలసీమలో చాలా అత్యధికంగా గడిచిన సగటు వర్షపాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది అనేటువంటిది కనిపిస్తుంది. ఇక ఇప్పుడు వాతావరణం బంగాళాఖాతంలో సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత రాబోయే వారం రోజుల పాటు చలి తీవ్రత పెరగబోతుంది. చలి చాలా ఎక్కువగా ఉండబోతుంది అనేటువంటి అంచనాను ఐఎండీ వేసింది. చూడొచ్చు ఐఎండీ మ్యాప్లో సగటు ఉష్ణోగ్రతల కన్నా తక్కువగా నమోదు కాబోతున్నాయి. రాగల 2 వారాల్లో ఉష్ణోగ్రతలు చాలా చాలా తగ్గిపోతాయి. అనేక రకాలుగా కోల్డ్ వేవ్ లాంటి పరిస్థితులు నార్త్ ఇండియాలో ఉంటాయి. దాని ప్రభావం సౌత్ ఇండియా మీద కూడా ఉండబోతోంది అనేటువంటి అంచనా వ్యక్తం చేస్తుంది. రాగల 2-3 రోజుల్లోనే ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నటువంటి పరిస్థితి అంతా చూస్తారు. ఇప్పటి వరకు తుఫాను, తర్వాత వాయుగుండం, అల్పపీడనం వీటి కారణంగా ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోయే అవకాశం ఉంది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపుగా 17-18 డిగ్రీలు కూడా అనేక ప్రాంతాల్లో నమోదు కావచ్చు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ప్రధానంగా అరకు, పాడేరు ప్రాంతాల్లో అది 4-3 డిగ్రీల వరకు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. రాగల 2 వారాల పాటు చాలా క్లియర్గా మ్యాప్లో కూడా చూపిస్తున్నారు. రాగల 2 వారాల పాటు చాలా క్లియర్గా ఇక్కడ మనం బిలో నార్మల్ మినిమం టెంపరేచర్ ఈ ప్రాంతాలన్నీ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ సగటు ఉష్ణోగ్రతల కన్నా, సగటు కనిష్ట ఉష్ణోగ్రతల కన్నా తక్కువగా నమోదు కాబోతున్నాయి. అంటే కోల్డ్ వేవ్
ప్రభావం పడబోతోంది అనేటువంటి అంచనా ఉంది. మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, జార్ఖండ్లో ఇలాంటి ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ ప్రభావం ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. దాని కారణంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, తమిళనాడు, ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా కోల్డ్ వేవ్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. రాబోయే వారం రోజులు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొంత సాధారణ స్థితికి రావచ్చు. కొద్ది మేరకు మాత్రమే ప్రభావం ఉంటుంది. ఈ వారంలో మాత్రం అంటే 4వ తారీఖు నుంచి మొదలుకొని ఇది 11వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ వారంలో ఈ కోల్డ్ వేవ్ తాకిడి కొంత ఎక్కువగా ఉండొచ్చు అని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గుతూ, చలి తీవ్రత పెరుగుతూ, మంచు ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. ఆ రకంగా వాతావరణంలో వర్ష సూచన అయితే రాగల 10-15 రోజుల పాటు లేకపోయినప్పటికీ చలి మాత్రం చాలా తీవ్రంగా పెరిగేదానికి ఆస్కారం ఉంది. చలి పెరిగితే ఇప్పటికే ఉష్ణోగ్రతల్లో వస్తున్నటువంటి మార్పులతో ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది మరింత తీవ్రతరం కాబోతున్నటువంటి తరుణంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం అనేటువంటి సంకేతాన్ని ఐఎండీ అధికారికంగా ఇస్తుంది. సో ఈ రాబోయేటువంటి 15 రోజుల పాటు వర్ష సూచన అయితే లేదు, కానీ మంచు, చలి తీవ్రత అయితే పెరగబోతుందన్నది అందరూ గుర్తెరగాలి. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు పడాలి. మరొకవైపు వాతావరణ మార్పుల కారణంగా అనేక రకాల వ్యాధులు ముసురుతున్నాయి. స్క్రబ్ టైఫస్ లాంటివి ఇప్పటికే చాలా తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. జాగ్రత్తగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ చలికి తగ్గట్టుగా జాగ్రత్తలు పాటించడం అందరికీ అవసరం.